ఇప్పుడైతే రీచ్ అయిపోయాం సిరిసింగనాపూర్ గుడికి. ఇక్కడ ఏంటంటే గుడిలోకి వెళ్లే ముందంట బెల్ట్ కానీ ఏమన్నా ఉంటే అవి కూడా వేసుకోకూడదంట, అన్ని తీసేసుకోమన్నారు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కాళ్ళు కడుక్కొని అయితే గుడిలోకి వెళ్ళమన్నారు. ఇప్పుడే కాళ్ళు కడుక్కొని అయితే గుడి దగ్గరికి వెళ్దామని. నార్మల్ గా గుడికి వెళ్ళే ముందు ఇవన్నీ ఏంటి షాప్స్ ఏంటి అని చూద్దామని మామూలుగా వెళ్తున్నాం సరదాగా. మనం దేవుడి దగ్గర చూడండి బయట నుంచి ఎలా ఉందో. అన్ని వెరైటీ హ్యాండ్లూమ్స్ అన్ని కూడా ఉన్నాయండి ఇక్కడ. దేవుడు తీసుకెళ్ళి అన్ని ఇక్కడ అమ్ముతున్నారు. ఛత్రపతి శివరాజ్ మహారాజ్ ఏమండి ఇక్కడ తీసుకొని ఇక్కడికి వెళ్ళి బిల్లు వేయించుకోవాలి. ఇదిగోండి ఒకటి అయితే 100 రూపీస్ అంట. ఇదిగోండి ఇలా చేతిలో పెట్టి తెస్తారు. ఇదిగోండి అయితే 100 రూపీస్ అంట. ఇక్కడ ఆచారం ఏంటంటే అండి, గుడి లోపలికి వెళ్ళి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అయితే వెనక్కి తిరిగి అయితే చూడకూడదంట. మొత్తం అసలు బ్యాక్ అయితే తిరగకూడదంట అసలు. షాపుల్లో చూడండి ఇదిగోండి దిష్టి తాళ్ళు అన్నీ అమ్ముతున్నారు. ఏమైందంటే మా దగ్గరకు వచ్చేసరికి అన్నీ కలిపి 100 రూపీస్ అని చెప్పారు. ఇంకో వ్యక్తి వచ్చి కొన్ని వస్తువులు తీసేసి అది ఇదేమో 150 అదేమో 100 రూపీస్ అలా ఇలా అని మాట్లాడుతున్నారు. మాకు ఇంకా ఏదోలా అనిపించి ఇంకా సర్లే అని దేవుడి దగ్గర కాబట్టి ఏమనుకోకుండా ఇంకా వదిలేసి వచ్చేసాం. ఇదిగోండి గుడి ఎంట్రన్స్ స్టార్టింగ్ లో. దారిలో ఇక్కడ కావాలంటే ఫోటోలు కూడా దిగొచ్చు ఇలా. ఇదిగోండి గుడి స్టార్టింగ్. కాకపోతే ఇక్కడ ఎంక్వైరీ ఆఫీస్ ఉంది, ఎంక్వైరీ ఆఫీస్ లో కనుక్కొని అయితే వెళ్ళండి. ఇదిగోండి గుడి స్టార్టింగ్, మందిర్ స్టార్టింగ్. ఏటీఎం కార్డు సెంటర్ కూడా ఉంది ఇక్కడ వెళ్ళేదారిలో. ఇదిగోండి మందిర్ స్టార్టింగ్ అయితే. ఇదిగోండి స్టార్టింగ్ అయితే ఇలా ఉంటది. పదండి వెళ్ళిపోదాం. ఇక్కడైతే కార్ పార్కింగ్ అన్నీ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి. కాకపోతే కార్ పార్కింగ్ ఇంత అని ఛార్జ్ అయితే చేస్తారనుకుంటా, పర్ అవర్కి ఎంత అని చెప్పి. అక్కడ ఇంకో టెంపుల్ అయితే ఉంది, మరి అదేం టెంపుల్ మనకి తెలియదండి. పదండి వెళ్దాం నడుచుకుంటా. ఇలా మొత్తం ఇవన్నీ చూసుకుంటూ అయితే వెళ్దాం. ఏమేంటియో అదిగోండి షాప్స్. అదండి వెళ్దాం గుడికి. ఇక్కడ నుంచి ఏంటంటే అండి ఇంక వెనక్కి తిరిగి అయితే చూడకూడదంట ఈ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు. అదిగో పదండి గుడి లోపలికి అయితే స్టార్ట్ అయిపోదాం మనం. మన గుడి లోపల వీడియో తీయొచ్చు తీయకూడదో తెలియదు. పదండి గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. జనాలు అయితే బాగానే ఉన్నారండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ
మనం గుడి లోపల దర్శనం అయిపోయిన తర్వాత అయితే వెనక్కి తిరిగి అయితే చూడకూడదంట అసలు. అట్లా జనాలు బాగానే ఉన్నారు ఫ్లోటింగ్. ఏంటి ఇంతమంది జనాలు ఉన్నారనుకుంటున్నారా? అదిగోండి అక్కడే మన శనేశ్వరుడు అయితే ఉన్నారు. అక్కడైతే అభిషేకం చేస్తున్నారు నూనెతో. చూడండి అందరూ అయితే దండాలు పెట్టుకొని ఇటు సైడ్ ఎదురుగా ఉన్న గుడి దగ్గరికి అయితే వెళ్ళి అవన్నీ గుడిలో ఉన్నవన్నీ దర్శించుకొని అయితే మళ్ళీ తిరిగి బయటకు వస్తారు. అదిగోండి అలా అయితే అభిషేకం చేస్తారు. అదండి ఇక్కడ ఒక 3 గుళ్ళు ఉన్నాయి. అవి అయితే దర్శించుకొని మళ్ళీ బయటికి అయితే వెళ్దాం. చూశారు కదా, దర్శనం అయితే చేసుకోండి. మన వీడియో చూసైనా రాలేని వాళ్ళు పదండి, చలో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హుండీ చూడండి. దండం పెట్టుకుని మొత్తం కొన్ని ఉంటే అవన్నీ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఏంటంటే గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే అసలు వెనక్కైతే తిరిగి చూడకూడదంట. ఇదేంటో చూద్దాం. ఆవు పిక్కలతో అయితే ఏదో ఉంది. ఆవు పిక్కలతో అయితే ఏదో ఉందండి, అది మనకి తెలియదు ఏంటిదో. నేను డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ డొనేషన్ కౌంటర్ అయితే ప్రొవైడ్ అయ్యి ఉంది. ఆ డొనేషన్ కౌంటర్లో అయితే ఉండొచ్చు. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే క్లియర్ గా కనబడుతుంది పేడ పెడుతుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే వెనక్కి తిరిగి అయితే చూడకూడదంటండి, మొత్తం స్ట్రైట్ గానే వెళ్ళిపోవాలంట. ఇదిగోండి ప్రసాదం కౌంటర్ ఇది. చూడండి వాటర్ ఏటీఎం అంట. మన సైడ్ అయితే ఇక ఏం లేవు.
ఇదిగోండి అందరూ అయితే ఇక్కడికి వచ్చి ఫోటోలు వీడియోస్ అన్ని తీసుకుంటున్నారు. ఇంకా గుడి బయటకు వచ్చేసి ఎగ్జిట్ అయితే ఇదే. ఆయిల్ డబ్బాలు. ఈ ఆయిల్ డబ్బాలు అయితే దేవుడికి ఇస్తారు అభిషేకానికి దేనికో మరి మనకే తెలియదు. ఇచ్చిన ఆయిల్ డబ్బాలన్నీ ఇంకా తీసుకొచ్చి చేసేసిన తర్వాత ఇక్కడ పెట్టారు. ఇందాక ఎంట్రీ అయింది కదండి, అదే గేటు. అదే ఇటు నుంచి ఎగ్జిట్ గేటు. నవగ్రహ మందిర్ అంటండి ఇదేదో. నవగ్రహ మందిర్ అంట. చూడండి ఎలా ఉందో. సరే పదండి. సరే నవగ్రహ మందిరం చుట్టూరు అయితే తిరుగుదాం ఒకసారి. ఈ నదిలోనే దొరికింది విగ్రహం. ఇది ఒక నది అంటండి. ఈ నదిలోనే మొత్తం ఈ విగ్రహం అయితే దొరికిందంట. ఇప్పుడైతే ఇక్కడ ఏం లేవులే వాటర్. ఒకసారి గుడి చుట్టూ అయితే తిరుగుదాం, ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూద్దాం. ఇక్కడైతే అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. అదిగోండి హైవే. చూడండి మూను మాస్ రఘు. మన ప్లానెట్ పేర్లన్నీ వీటిని దేవుడి లెక్క కొలుస్తారు అనుకుంటుంటే ఇక్కడంతా. సాటర్న్ అంట. సరే ఒకసారి జరగలేదంటే 3 సార్లు. సరే ఇప్పుడైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే వెనక్కి అయితే చూడకూడదంట. ఇంకా డైరెక్ట్గా మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే ఎవరైనా పిలిచినా సరే వెనక్కి తిరిగి చూడకూడదంట. మళ్ళీ ఇంకా అసలు అయితే వెనక్కే తిరిగి చూడకూడదంట. ఏదేమైనా సరే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదాం మనం. చూడండి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సరే అండి, ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మళ్ళీ ఇంకో వేరే గుడితో ఇంకో వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సరే మరి చలో బాయ్.